ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గార్డెన్. ఈరోజు వీడియోలో పొటాటోస్తో జంతికలు ఎలా చేయాలో చూద్దాం. ఎంతో టేస్టీగా క్రంచీగా ఉంటాయి. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. పిల్లలకు ఎంతో నచ్చే పొటాటోస్తో జంతికలు ఎలా చేయాలో చూసేద్దామా మరి. ఉడికించిన పొటాటోస్ 3 తీసుకుని తొక్కను పీల్ ఆఫ్ చేసుకోండి. గ్రేటర్తో పొటాటోస్ని తురుముకోవాలి. మెత్తగా పలుకులు లేకుండా తురుముకోండి. ఉడికించిన పొటాటోస్ తురుముకుంటే 1 కప్పు వచ్చింది. దీనిలోకి 2 కప్పుల శనగపిండి, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా కూడా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి. సేమ్ మనం జంతికల పిండికి ఎలా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. వాటర్ని అస్సలు కలపకూడదు. 1 కప్పు ఉడికించిన పొటాటోస్కి 2 కప్పుల శనగపిండి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. పిండిని ఇలా సాఫ్ట్గా కలపండి. జంతికలు చేయడానికి ఇలా హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకోండి. దీన్ని జంతికల గొట్టానికి ఫిట్ చేసుకోండి. ఇప్పుడు పిండిని జంతికల గొట్టంలోకి తీసుకుందాం. మనం చేసే జంతికలు పర్ఫెక్ట్ షేప్ రావాలి అంటే ఇలా ఒక కాటన్ క్లాత్ మీద జంతికలు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మన చేతులు కాలకుండా ఉంటాయి. ఎన్ని జంతికలు అయినా ఈజీగా వేసుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని జంతికల్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకోవడం వలన మన చేతులు కాలకుండా ఉంటాయి. అలాగే 2 వైపులా తిప్పుతూ వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వలన జంతికలు లోపలి వరకు కుక్ అవుతాయి. ఇలాగే పిండి మొత్తం జంతికల్లా తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పొటాటో జంతికలు రెడీ. ఎంతో ఈజీగా చేసుకునే ఈ జంతికలు రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.